ప్రస్తుతం లైవ్‌లో పెద్ద గొడవ జరుగుతుందనే చెప్పాలి. తనూజ వర్సెస్ దివ్య, డెమాన్ పవన్ అన్నట్టు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్‌గా యాన్యువల్ ఫుడ్ మానిటర్‌గా తనూజ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఫుడ్ మానిటర్‌గా తనూజ చేస్తుంది కాబట్టి హౌస్‌లో ఫుడ్‌కి సంబంధించిన ఏం కావాలన్నా సరే తనూజని అడిగి తీసుకోవాలి. ఇది బిగ్ బాస్ పెట్టిన రూలు. ఇంక ఇందులో భాగంగా మధ్యాహ్నం రైస్ ఉండిపోతే రాము రాథోడ్ తింటానని చెప్పేసి అన్నాడని తనూజ ఆ రైస్‌ని రాము రాథోడ్ కోసం ఉంచేసింది. అయితే ఇక్కడ దివ్య ఏం చేసింది, తనూజకి చెప్పకుండా డెమాన్ పవన్‌కి పెట్టేసింది. అయితే వెంటనే దివ్య ఆ మాట చెప్పడంతో వెంటనే తనూజ, ఎందుకలా చేశావు దివ్య? ఒక్క మాటైనా నన్ను అడగాలి కదా! కనీసం నువ్వు డెమాన్ పవన్‌కి పెట్టేశావు. ఇప్పుడు రాము రాథోడ్ వచ్చి నాకు ఆకలేస్తుంది అని అంటున్నాడు. సో, నీకు తెలుసు కదా రాము నైట్ రైసే తింటాడు, చపాతీ తినడని. ఇప్పుడు నేను ఏం చెప్పాలి చెప్పు అంటూ దివ్యని అడిగింది. అయితే దివ్య, అదేంటి నువ్వు రాము రాథోడ్ కోసం ఉంచావని నాకేం తెలియదు కదా! ఆ రైస్ మిగిలిపోయిందని చెప్పేసి నేను డెమాన్ పవన్‌కి పెట్టేశాను అంటూ దివ్య తనూజతో గొడవ ఆడుతుంది. ఈలోగా డెమాన్ పవన్ వచ్చి వెంటనే అయిన దానికి కాని దానికి మధ్యలో ఏలు పడతాడు కదా! సో, నేను తినడం వల్లేనా నువ్వు ఎంత పెద్ద ఇష్యూ చేస్తున్నావు అంటూ తనూజని నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు డెమాన్ పవన్. అయితే తనూజ కూడా చాలా సీరియస్ అయింది. నీకు కనీసం బుర్రన్నా ఉందా? నేను చెప్పిన పాయింట్ ఏంటి? నువ్వు మాట్లాడుతుంది ఏంటి? నువ్వు తిన్నావని, నువ్వు ఏదో చేసావని నేను అనట్లేదు కదా! నేను ఫుడ్ మానిటర్ ఉన్నప్పుడు కనీసం దివ్య రైస్ మిగిలిపోయింది. ఎవరైనా తింటారా? లేకపోతే ఏంటి డెమాన్ పవన్‌కి పెట్టినానని అడగాలి కదా! మీరేమన్నా ఇప్పుడు వచ్చారా? లేకపోతే నిన్న వచ్చారు కదా! కాదు కదా! బిగ్ బాస్ డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు మీ అందరికీ తెలుసు హౌస్‌లో ఏం ఫుడ్ కావాలన్నా, ఏమన్నా తీసుకోవాలన్నా ఫుడ్ మానిటర్‌కి వచ్చేసి చెప్పి తీసుకోవాలని. నీకు తెలీదనటానికి కూడా లేదు. ఇప్పుడు నువ్వు తిన్నావని నేను అనట్లేదు. ఆ రైస్ నేను రాము రాథోడ్ తింటాడని ఉంచమన్నాను. తన కోసం ఉంచాను నైట్‌కి. కానీ నువ్వు ఇప్పుడు దివ్య నీకు పెట్టింది. సో, నువ్వు అడిగి పెడితే అయిపోయి ఉండేది కదా! నేను అంటున్నా. నువ్వేదో తిన్నావని ఇది కాదంటే డెమాన్ పవన్ అయినా సరే మాట వినిపించుకోకుండా నేను తింటున్నానని నా మీద ఏడుస్తున్నారు చిచ్చి. ఇలాంటి వాళ్ళు హౌస్‌లో నేనెప్పుడు ఎవరిని చూడలేదంటూ అక్కడి నుంచి డెమాన్ పవన్ వెళ్ళిపోయాడు. అయితే తనూజ చాలా ఫీల్ అవుతూ బార్నీతో చెప్తుంది. నాన్న, నేను చెప్పిన పాయింట్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫుడ్ మానిటర్‌గా నేనున్నాను కాబట్టి వాళ్ళకేమైనా కావాలి అంటే నన్నడిగి తీసుకోమని చెప్తున్నాను కదా! సో, ఇప్పుడు రాము ఏంటంటే ఎప్పుడు కూడా హౌస్‌లో ఈవినింగ్ రైసే తింటాడు. చపాతీలు తినడు. ఇప్పుడు డెమాన్ పవన్ అయితే నైట్ చపాతీలన్నా తింటాడు. సో, అలాంటప్పుడు తను ఉంచమన్నప్పుడు నేను ఉంచాలి కదా! కనీసం దివ్య ఆ రైస్ ఇచ్చినప్పుడన్నా నాకొక మాట చెప్తే ఏమైపోయి ఉండేది? నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నాను తప్ప వేరే ఏమీ లేదు. ఈ డెమాన్ పవన్ తినేసానన్నదైతే కాదు అంటూ తనుజ చెప్పుకొస్తుంది. ఈ వర్షన్ మరి ఇందులో తనుజది తప్పా? లేకపోతే దివ్యది తప్పా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.